మెగాస్టార్ మరుపురాని బ్లాక్ బస్టర్స్ లో ఆ రెండు సినిమాల రూటే సెపరేట్. అందుకే ఆ మూవీస్ కి సీక్వెల్స్ కావాలని చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకి ఆ కోరిక త్వరలో తీరిపోనుంది. త్వరలోనే సీక్వెల్స్ అంటూ అప్డేట్ వచ్చేసింది. ఆహా, మెగా అభిమానులకి ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఏముంది చెప్పండి. ఇంతకీ ఆ రెండు సినిమాలేంటో ఎప్పుడొస్తాయో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. చిరు కెరియర్లో బ్లాక్ బస్టర్ మూవీస్లో టాప్లో ఉంటాయి జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర. ఈ రెండు సినిమాలను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ రూపొందించారు. బాక్సాఫీస్పై దండయాత్ర చేసిన ఈ సినిమాలకి సీక్వెల్స్ కావాలి అని మెగాభిమానులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎట్టకేలకు అశ్విని దత్ దీనిపై స్పందించారు. రీసెంట్గా మెగాస్టార్ బర్త్డే సందర్భంగా 2022లో వచ్చిన హిట్ అందుకున్న ఇంద్ర మూవీని రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఇంద్రసేనారెడ్డి రికార్డులు తిరగరాశాడు. ఈ సందర్భంగా అశ్విని దత్ని ఇంటికి ఆహ్వానించి సన్మానించి తన ఆనందాన్ని ప్రదర్శించారు చిరంజీవి. నిర్మాత అశ్విని దత్తో పాటు డైరెక్టర్ బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, చిన్ని కృష్ణను కూడా మెగాస్టార్ ఆహ్వానించారు. అందరినీ సన్మానించిన చిరంజీవి ఆ తర్వాత నిర్మాత అశ్విని దత్కు పంచాజన్యం బహుమతిగా ఇచ్చారు. ఎందుకంటే వైజయంతి మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తాడు. అందుకే చిరు దీన్ని బహుమతిగా ఇచ్చినట్లు వివరించారు. సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నిర్మాత అశ్విని దత్, ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. ఈ రెండు సీక్వెల్స్ల కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అని, త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్కి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇస్తాను అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. రెండు సినిమాలకి సీక్వెల్స్ ఉంటాయని చెప్పడంతో పాటు త్వరలోనే అప్డేట్ కూడా ఇస్తాను అనడంతో మళ్ళీ బాక్సాఫీస్పై మెగా దండయాత్ర తప్పదని ఫిక్స్ అయిపోయారు. వాస్తవానికి జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీ సీక్వెల్ రావాలని, అందులో చిరు తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి తనయ, జాన్వీ కపూర్ జంటగా నటించాలి అని కోరుకున్నారు. అంతేకాదు ఈ మూవీ బాధ్యతలు నాగ్ అశ్విన్ తీసుకోవాలని కూడా ఆశపడుతున్నారు. అంటే ఈ లెక్కన జగదేక వీరుడు, అతిలోక సుందరి మూవీలో చెర్రీ, జాన్వీ కూడా భాగమైనా కావచ్చు అనే టాక్. ఇక 20 ఏళ్ల క్రితం వచ్చిన ఇంద్ర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో ఇంద్రసేనారెడ్డిగా చిరు నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందులో స్టోరీ, పవర్ఫుల్ డైలాగ్స్, సాంగ్స్లో చిరు స్టెప్పులు థియేటర్లో జాతర వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. రీసెంట్గా రిలీజ్ టైంలోనూ అంతకు మించి అనిపించింది ఇంద్ర మూవీ. ఫస్ట్ డే దాదాపు 3 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఇలాంటి సినిమాలకి సీక్వెల్స్ అంటే ఇక రెడీ అయిపోయిందమ్మా. ఆల్ టైమ్ రికార్డ్స్ అంటున్నారు మెగా ఫ్యాన్స్. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెయిటింగ్. ఇప్పుడు దీనికి ఇంద్రాకి ఒకటి, జగదేక వీరుడికి ఒకటి, రెండు సీక్వెల్స్ వస్తాయి. ఇది నేను 100%. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.